నిన్న విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ చేసిన దీక్షలకైతే బోండా అమ్మగారు అడ్డుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బోండా అమ్మగారు ఉన్నారు. అసలు అక్కడ ఎందుకెళ్ళాల్సొచ్చింది? ఎందుకు అడ్డుకున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నిన్న బోండా మీరెళ్లారు వైసీపీ వాళ్ళు దీక్ష చేస్తుంటే ఎందుకు అడ్డుకున్నారక్కడ? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అంటే విజయవాడలో ఏ రాజకీయ పార్టీ ధర్నాలు చేయాలన్నా ధర్నా చౌక్ అని ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంది. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అక్కడే ధర్నాలు చేసాం. వాళ్ళు కూడా అక్కడే గత కొంతకాలం చేస్తున్నారు. కానీ ఇవాళ కొంచెం శృతి మించి వైసీపీ పార్టీ మనం చూస్తున్నాం మీడియాలో రఫా అని నరుకుతాం కొరుకుతాం అని చెప్పి ఏదైనా జంతువుల్ని కొట్టి ఎలా చేస్తున్నారో అదే మోడల్లో నిన్న గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఒక బస్ స్టాప్ని ఆక్యుపై చేసి అక్కడ ఉన్నటువంటి రోజు 10,000 మంది ఆ సెంటర్ నుంచి ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, అలాగే చదువుకోవడానికి వెళ్తారు, అలాగే వివిధ పనుల్లో వెళ్తారు. వాళ్ళందరినీ కూడా బెదరకొట్టే విధంగా అక్కడ పబ్లిక్ ప్లేస్లో వీళ్ళు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు ఈ గంజాయి బ్యాచి వీళ్ళందరూ కూడా లిక్కరు అన్నీ కూడా సప్లై చేసి వాళ్ళతో బూతులు తిట్టిస్తూ ఉంటే ప్రజల నుంచి కూడా మాకు కంప్లైంట్స్, మాకు లోకల్గా అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇది జరుగుతుందన్నారు. మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. తర్వాత వాళ్ళు ఎవరికి మొండికేసి వెళ్ళకపోతే అప్పుడు మేము వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ధర్నా చౌక్లో ధర్నా చేసుకోండి. అయినా మీరు ధర్నా చేసే పాయింట్ ఏంటి? మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అన్నారు, మెగా డిఎస్సిలో అవినీతి జరిగిందన్నారు. మేము స్పష్టంగా చెప్పాం. దానికి మా మంత్రి నారా లోకేష్ గారు స్పందించాడు. దాని మీద చర్చకు సిద్ధం, మీరు రమ్మంటే తాడేపల్లి వస్తా, వైసీపీ పార్టీకి వస్తా, ఆఫీస్కి వస్తా, లేదంటే జూమ్లో మాట్లాడదాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయినా మీరు అది స్పందించకుండా దానికి చర్చకు సిద్ధమని అనౌన్స్ చేసినా కూడా వినకుండా మీరు అవాస్తవాలు, ప్యాకాట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, అమ్ముకున్నారు, నకిలీ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేమేం చెప్పాం? బ్రిడ్జ్ గేమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ దాంట్లో పెట్టింది, మాకు సంబంధం లేదు. అయినా బ్రిడ్జ్ గేమ్లో ఇక్కడ ఒక ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలా. అట్లాగే మెగా డిఎస్సి అత్యంత పారదర్శకంగా 8 నెలల కిందట 18,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ వీళ్ళు దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టుగా రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తూ రఫా అని గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పెట్టుకొని తాగేసి ఇష్టం వచ్చేస్తానంటే ఊరుకునే సమస్య లేదు. మా నాయకుడిని తిడతానంటే చూస్తూ ఊరుకోం. దానికోసమే అక్కడికి వెళ్ళాం, దాన్ని సరైన రీతిలో చెప్పాం. వినకపోయినా పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే మీ పార్టీ మీ కాన్స్టిట్యున్సీలో ప్రతిపక్షాన్ని దీక్ష చేసుకునే అవకాశం కూడా లేదా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని ఏమంటారు? నేను తెలుగులో చెప్పా, దీక్ష చేసుకోవడానికి ఎవరికైనా విజయవాడ నగరం మొత్తం కలిపి ధర్నా చౌక్ ఉంది. అది తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, ఎంప్లాయీస్కి కాదు, ఇంకోటికి కాదు, ఎవరికైనా అందరికీ ఉండేది అది ఒకటి ప్లేసే. దాంట్లో చేయాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి, చట్టం ఉంది, అక్కడ పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆల్రెడీ అక్కడ. అలాంటిది నిన్న శృతి మించి రోడ్ల మీదకి వచ్చి రఫా అని గంజా బ్యాచ్తో జనాల్ని భయపెట్టి జనాల్ని బెదరకొట్టాలంటే, ఆడవాళ్ళని బెదరకొట్టాలంటే కుదిరే సమస్య లేదు. మా నాయకుడిని బూతులు తిడతాం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు, కాబట్టే అడ్డుకోను. మీ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లు టమాటాలు వేశారు, ఒక మాజీ ఎమ్మెల్యే మీద అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ మిమ్మల్ని అడుగుతుంది. ఎవరు కూడా అలా చేయరండి, ఎవరు అలా చేయరు. ప్రజలు కడుపు మండి అటే వెళ్ళేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు, కూరగాయలు పట్టుకెళ్ళేవాళ్ళు ఎవరన్నా చేశారో నాకు తెలియదు. నేను మాట్లాడతానికి మాట్లాడుతున్నా. అలాగే ప్రజలు వచ్చారు, పార్టీ కార్యకర్తలు వచ్చారు. అవన్నీ అవాస్తవాలు, అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ఏం జరగలా. కాకపోతే ఆ జనాల్లో ఏ విధంగా జరిగిందో, ఎవరు వేశారో వాళ్ళ మీద పోలీసు విచారణ చేసి వాళ్ళు చూసుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన మరుసటి రోజే మీరు ఇలా గుండాయిజానికి దిగారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. మీ మీద షోకాస్ నోటీస్ పంపించారని, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. మల్లాది విష్ణు అంటున్నారు. దీన్ని ఏమంటారు? గుండాయిజం నేను చేయాలి అనుకుంటే ఇవాళ వైసీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కాదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఊరినే మైకులు ఉన్నాయి కాబట్టి
నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను చేయాలనుకుంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్తారా? ఒక అంగుళం కూడా జరుగుతారా? జరగరు. కాకపోతే ఇవన్నీ అవాస్తవాలు. మేము శాంతియుతంగా వెళ్ళి చెప్పాం, శాంతియుతంగా వాళ్ళని అక్కడికి పంపించాం, పోలీసులు వాళ్ళని ఖాళీ చేయించారు. అంతవరకు నిజం తప్పితే గూండాయిజం, దౌర్జన్యం చేయాలని అనుకుంటే వీళ్ళు నియోజకవర్గాల్లో తిరగలేరు, ఇంట్లోంచి బయటకు కూడా రాలేరు. అంటే మేము పర్మిషన్స్ అన్ని తీసుకున్న తర్వాతే దీక్ష పెట్టాము అని చెప్పి మల్లాది విష్ణు అంటున్నారు. దీన్ని ఏమంటారు? చూపించమనండి. ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి ఆర్టీవీ తరఫున పర్మిషన్ కనుక వాళ్ళకు ఉంటే. బోండా ఉమ నిన్నే చెప్పాడు క్లియర్గా, స్పాట్లో నేను వెళ్ళిన దానికి చెంపలు వేసుకొని రిజైన్ చేస్తా, అది కూడా నా లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి వైట్ పేపర్ మీద వాళ్ళకే ఇస్తా, వాళ్ళు ఏం రాసుకుంటారో రాసుకొని రిజైన్ చేయించుకోండి. బట్ మీకులాగా అలగా మాటలు మాట్లాడేవాడు కాదు బోండా ఉమ. ఒక మాట అన్నాడంటే నిలబడతాడు. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, నిన్నకి మీడియా ద్వారా చెప్పా, మీకు ధర్నాకి అక్కడ అనుమతి ఉంటే బోండా ఉమ రాజీనామాకి సిద్ధం, బహిరంగ క్షమాపణ చెప్పి. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఇంకొకసారి లోకేష్ను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు బూతులను మాట్లాడితే తోలు తీస్తానని చెప్పి నిన్న చెప్పా, మళ్ళీ ఇవాళ దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. అంటే ఇంకా మీదట మీ కాన్స్టిట్యుయెన్సీలో ధర్నాలైనా ఏదైనా చేసే అవకాశం ఉందంటారా? అయితే అన్నీ ఆపేస్తున్నారు. అంటే చేసుకోవచ్చు వాళ్ళు, కానీ ధర్నా చౌక్ ఉంది. రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు ఆటంకం కలిగిస్తాను, మా నాయకులను తిడతాను, మమ్మల్ని తిడతానంటే ఊరుకునే సమస్య లేదు. ఎవరన్నా ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటారేమో తప్పితే బోండా ఉమ ఊరుకోడు. రాబోయే 3 సంవత్సరాలు ఒక పద్ధతిగా వెళ్ళండి. మీరు ఇప్పటివరకు చూసాం, మీకు ఒక అవకాశం ఇచ్చాం, మీరు శృతి మించబట్టే మేము రోడ్ల మీదకి వచ్చాం. మేము రోడ్ల మీదకి వస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భవిష్యత్తులో అయినా ఒక పద్ధతి ప్రకారం చేసుకోండి. ధర్నా చౌక్ నేను రావాల్సిన అవసరం కూడా లేదు. మీ పని మీరు చేసుకోండి. మేమేమి సీనియర్ ఎమ్మెల్యే, నాకు రాజకీయాల్లో ఏది కరెక్ట్ కాదనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి మీరు అనవసరంగా ఇచ్చేసుకోవాకండి, అనవసరంగా తప్పు చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేసినట్టు మనం ఆంధ్రప్రదేశ్లోని ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ రిజిగ్నేషన్ చేయాలంటూ డిఎస్సి విషయంలో చెప్తున్న వైసీపీ వాళ్ళ గురించి మీరేమంటారు? అందుకనేగా చర్చకు సిద్ధం అనేది. మేమేం చెప్తున్నాం? చర్చకు సిద్ధం. మా నాయకుడు నారా లోకేష్ గారు వస్తున్నారు, మీరు రండి. ఎందుకు రాడు జగను? ఎందుకు రాడు? ఊరినే గుడ్డ కాల్చి మొహం మీద వేసేసి మీరు చూసుకోండి అంటే కాదు కదా. మీరు చూపించండి ఆధారాలు ఏంటో. మీరు ప్యాకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, చూపించండి. ఒక్కళ్ళన్నా ఇచ్చామో బ్రిడ్జ్ గేమ్లో చూపించండి. బ్రిడ్జ్ గేమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిందా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టిందా? చూపించండి. అట్లాగే ఇంకోటి ఏదైనా ఉంటే ఆధారాలు చూపించండి. అర్హత లేని వాళ్ళకి ఎక్కడ ఇచ్చామో, ఎక్కడ ఉద్యోగాలు. మీరు గ్రూప్ 1 మీ హయాంలో చేసి, ఆ గ్రూప్ 1లో హాయ్లాండ్లో అగ్రిగోల్డ్ దాంట్లో అనర్హుల చేత పేపర్లు దిద్దిచ్చి ఒక్కొక్క పోస్టులు 40 కోట్లకి డిఎస్పీ పోస్టులు, ఆర్డీఓల పోస్టులు అమ్ముకున్న చరిత్ర మీది. అది నేను చెప్పలా, హైకోర్టు చెప్పింది. దాంతో సీతారామాంజనేయుల్ని ఆ రోజు జైల్లో పెట్టారు, గౌతమ్ సవాంగ్ని ఆ కేసులో పెట్టారు. ఇంకా అనేక మంది అధికారులు ఉద్యోగాలు పోయినాయి, జైలుకి పోయారు. అది మీ చరిత్ర, మీ హయాంలో జరిగింది, నేను కాదు చెప్పేది, హైకోర్టు చెప్పింది. అది కరెక్ట్. కానీ ఊరినే ఏమీ లేకుండానే అత్యంత ట్రాన్స్పరెన్సీతో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎక్కడా కూడా ఏ అవకతవకలు జరగలేదు. మళ్ళా మేము చెప్తున్నాం, ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ టైంలోనే మేము రెడీగా చర్చకున్నాం, ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకేమన్నా దమ్ముంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీరు మాట్లాడేది నిజమైతే రండి చర్చకి, నిరూపించండి. ఎవడెవడో మాట్లాడుతున్నాడు, కొడాలి నాని అనో, లేదంటే పేరుని నాని అనో, అంబటి రాంబాబు అనో, ప్రతి గొట్టంగాడు మాట్లాడితే రండి ఆధారాలు తీసుకొని చర్చకు సిద్ధం అని చెప్తున్నాం కదా. కాబట్టి అవాస్తవాలు మాట్లాడుతూ నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేస్తూ మేము రోడ్ల మీదకి వచ్చి బూతులు తిడతామంటే ఇక్కడ పడేవాళ్ళు లేడు. ఎవడన్నా మిమ్మల్ని ఎలో చేయొచ్చు, కానీ బోండా ఉమ ఎలో చేయడు. ఖచ్చితంగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తాం. సో చూశారు కదా, మల్లాది విష్ణు పేపర్స్ చూపిస్తే, పోలీస్ పర్మిషన్ ఉన్న పేపర్స్ చూపిస్తే మాత్రం నేను ఆన్ ద స్పాట్ రాజీనామా చేస్తానని అంటున్నారు. కెమెరామెన్ నానితో అథా మొహమ్మద్, RTV విజయవాడ.